కుదిరితే అంతుచిక్కని మరణాలను ఆపాలి, లేదంటే కనీసం మూలాలు పసిగట్టి పరిష్కార మార్గం చూడాలన్న జనసేనాని సదాశయం ఉద్దానంకు సంజీవని కాబోతోందా? టీవీ9 వరుస కథనాలకు స్పందించి అంతుచిక్కని కిడ్నీ సమస్యలపై గళమెత్తారు పవన్ కళ్యాణ్. ఆయన విజ్ఞప్తితో హార్వర్డ్ నుండి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉద్దానంకు చేరుకున్నారు. మిస్టరీగా మారిన కిడ్నీ జబ్బులకు జన్యు సంబంధమైన అంశాలు, పర్యావరణం సహా మరెన్నో కారణాలు ఉండొచ్చున్నారు డాక్టర్ జోసెఫ్. అన్ని కోణాల్లో అధ్యయనం చేసి ఉద్దానంకు మేలు చేయగలమనే నమ్మకం తమకుందన్నారాయన. హార్వర్డ్ డాక్టర్లతో నేడు విశాఖలో భేటీ కాబోతున్నారు పవన్ కళ్యాణ్. వైజాగ్ కన్వెన్షన్ హాల్ దగ్గర నుండి మా ప్రతినిధి దేవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దేవి, కృప, నిన్న ఉద్యానంలో పర్యటించినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ నిష్ణాతుల బృందం ఏదైతే ఉందో అది ఈరోజు మొత్తం పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారు. మెడికల్ సింపోసియస్ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 8:30కి రావాల్సి ఉన్నప్పటికీ 10:30 తర్వాత వైజాగ్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అటెండ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో అప్పటి వరకు ఆల్రెడీ ఇప్పటికే కన్వెన్షన్ హాల్లో చూసుకుంటే కనుక ఆల్రెడీ హార్వర్డ్ యూనివర్సిటీ నిష్ణాతుల బృందంతో పాటు వివిధ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూడొచ్చు నిష్ణాతుల బృందం అంతా కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది. సో వాళ్ళకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనం అడిగి తెలుసుకోవచ్చు. సో చెప్పండి, అంటే నిష్ణాతుల బృందం ఆల్రెడీ ఇక్కడికి చేరుకుంది. పవన్ కళ్యాణ్ ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నాకు తెలిసి 11:30 హీ విల్ బీ హియర్ అండి. సో యాజ్ పర్ షెడ్యూల్ మనకి ముందుగా రావాల్సిన కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉండటం వల్ల కొంత డిలే అవ్వడం జరుగుతుంది. సో బై 11:30 సార్ ఇక్కడ ఉంటారండి. బై ద టైం మనకి ఆల్రెడీ సింపోజియం కూడా స్టార్ట్ అయిపోతుందండి. సో ఆల్రెడీ ఇప్పుడు ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇవన్నీ తీసుకున్నారు కదా, సో ఎట్లా ఉండబోతుంది ఈరోజు? ఈ రోజు మీకు చెప్పాలంటే మోస్ట్లీ ఇట్స్ మెడికల్ సింపోజియం మేడం. అది ఎలా ఉంటుందంటే మీకు కంప్లీట్ డిబేట్ అండ్ మనకి లైవ్ డిబేట్ అండ్ డిస్కషన్స్ ఉంటాయి. ఏదైతే మనకి హార్వర్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ లైవ్ మనకి ఎక్స్పీరియన్స్ తీస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో నైట్ అంతా కూడా ప్రెజెంటేషన్ రూపంలో తయారు చేసి ఇప్పుడు మిగతా మన వైజాగ్ డాక్టర్స్, మన శ్రీకాకుళం డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ చేయబోతున్నారు మేడం. రైట్, ఇది ఒక పక్క నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో రాబోతున్నారని ఇక్కడ చెప్తున్నారు. అయితే నిన్న హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజెంట్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు అంటే నిన్న ఆల్రెడీ మీరు అక్కడ పేషెంట్స్ ఇంటరాక్ట్ అవడంతో పాటుగా కొన్ని ప్లేసెస్ని కూడా అబ్జర్వ్ చేసి వచ్చారు. సో నిన్న మీరు చెప్పడం బట్టి కొన్ని జెనెటికల్ డిసీజెస్ వల్ల కూడా ఇలా రావచ్చు అని చెప్తున్నారు. సో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్కి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఏమి చెప్పాలి? సో ఈరోజు మేము ఏవైతే చెప్పాలనుకుంటున్నామంటే ఈ వ్యాధిని వేరే చోట్ల కంపేర్ చేసుకుంటే వేరే కంట్రీస్లో కానీ లేకపోతే విత్ ఇన్ ఇండియాలో కానీ ఎట్లా డిఫరెంట్ ఉంది ఇక్కడ ఈ వ్యాధి అండ్ ఈ వ్యాధికి ఏ కారణాలు ఉండొచ్చు అని ప్రపోజ్ చేస్తామండి. ఎందుకు జన్యుపరమైన కానీ లేకపోతే వాళ్ళ ఆహారపు హ్యాబిట్స్ కానీ ఇవన్నీ కూడా మేము వీ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కేర్ఫుల్లీ అండ్ అట్ ది సేమ్ టైమ్ వీ ఆల్సో ప్రపోజ్ లైక్ వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ నీడ్స్ టు బి టేకెన్ టు బిలియన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏమేమి కావాలి అండ్ ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమేమి చేయవచ్చు, ఏమేమి చేయాలి అన్నది. సో బేసిక్గా ఐ విల్ గివ్ ది ఇంట్రడక్షన్ అండ్ జో ప్రజెంట్ చేస్తారు మొత్తం అంతా. బట్ నేనైతే ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల ఏం లాభాలు ఉన్నాయి అన్న దాని మీద నేను ఫోకస్ చేస్తాను. అంతేకాకుండా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనే దాని గురించి నేను ఫోకస్ చేస్తాను. దెన్ జో విల్ ఎక్స్ప్లెయిన్ వాళ్ళు రావచ్చు అండ్ ఏజ్. ఇప్పుడు రీసెంట్గా ఒక స్టడీ ఒకటి జరిగింది మనకి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చాలామందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పి స్టడీ జరిగింది. అవన్నీ కూడా జో గారు డిస్కస్ చేస్తారు అండ్ హోప్ఫుల్లీ బై ది ఎండ్ ఆఫ్ ద డే వీ విల్ కమ్ టు ఎ కంక్లూజన్ వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఓకే, జోసెఫ్ గారు ఆల్రెడీ దీనికి ఎలాంటి మూలాలు ఉంటాయో కనుక్కుంటారు. మీరు ఎర్లీ స్టేజ్లో ఎలా కనుక్కోవాలనేది తెలియజేస్తామంటున్నారు. సో ఈ రోజు ఏమైనా రిపోర్ట్ తయారు చేయొచ్చా? అంటే రేపు సీఎంని కలవబోతున్నారు కదా, ఏమైనా రిపోర్ట్ ఆధారంగా ఇవ్వబోతున్నారు? డెఫినెట్గా అండి, మేము ఆల్రెడీ వీ రోట్ ఏ రిపోర్ట్. ఒకవేళ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఫెసిలిటీ చేయాలనుకుంటే దానికి ఏమేమి కావాలి అని కూడా ప్రతిపాదించాము. అండ్ అట్లాగే ఎందుకు కావాలి అన్నది కూడా మేము ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారికి ప్రజెంట్ చేయడానికి కూడా తయారు చేసాము. అండ్ వీ విల్ టాక్ టు హిస్ టీమ్ టుమారో. వీ విల్ ప్రజెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డేటా లైక్ వాట్ షుడ్ బి డన్ అండ్ అన్నది కూడా ప్రజెంట్ చేస్తామండి. దీనికి ఎంత అవుతాయి, నిధులు అవుతాయి అన్నది కూడా మేము ఒక రఫ్గా ఎస్టిమేషన్ కూడా చేసి చెప్తాము అండ్ వీ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్.
ఓకే. అండ్ నెక్స్ట్ జెనెటికల్గా కూడా వచ్చే బై ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అయితే ఇది గత 25 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 7 మండలాల్లో చూసుకుంటే 25 ఇయర్స్ నుంచి మాత్రం ఇది బాగా ఎక్కువగా ఉంది. అంటే అంతకు ముందు లేనిది జెనెటికల్ ప్రాబ్లం వల్ల ఎంతవరకు వచ్చావు? వెరీ గుడ్ క్వశ్చన్. అది జో గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని ఫౌండర్ ఎఫెక్ట్స్ అంటారండి వాటిని. ఎందుకంటే ఒకే ప్రాంతం వాళ్ళు కానీ ఒకే క్యాస్ట్లో కానీ ఇట్లాగా మనకి ఆచారం మన దాంట్లో లైక్ ఒకే క్యాస్ట్లో కానీ ఇలా మ్యారేజ్ చేసుకుని ఉంటాం. సో మనం ఏమిటంటే ఆ జన్యువులు అందరూ కూడా దాన్ని అట్లా ఉంచేస్తున్నాం సేఫ్. సో అవి దానివల్ల ఏమవుతుందంటే మరి వీఆర్ మోర్ ప్రోన్ టు డిసీజెస్. కానీ ఇప్పుడు ఏమిటంటే దాన్ని 2 హిట్ హైపోథసిస్ కానీ మల్టీ హిట్ హైపోథసిస్ అంటామండి. అది వచ్చినప్పుడు మళ్ళీ దాని టాప్ ఆఫ్ ఇట్ ఏమైనా వాళ్ళ ఆహారంలో కానీ లేకపోతే పెస్టిసైడ్స్ యూజ్ చేయడం కానీ ఎనీ దెర్ ఈస్ అనదర్ సెకండ్ హిట్ then the disease may come out. So that's what we are expecting that may have happened. అది చెక్ చేయాలనేది. ఇట్స్ జస్ట్ అన్ హైపోథసిస్. ఎవ్రీథింగ్ ఈజ్ హైపోథసిస్. ఓకే. సో ఇది మొత్తం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో భేటీ అయిన తర్వాత ఎర్లీ స్టేజ్లో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది సబ్బిశెట్టి వెంకట్ గారు తెలియజేసే అవకాశం ఉంటే అసలు దీనికి మూలాలు ఎందుకు వస్తాయి ఏంటి అనేది జోసెఫ్ గారు తెలియజేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మనం చూడొచ్చు ఏర్పాటు చేశారా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దీన్ని అంతా తెలియజేసే అవకాశం ఉంది. రేపు సీఎంకి దీనికి సంబంధించిన నివేదిక పవన్ కళ్యాణ్తో కలిసి ఈ హార్డ్వర్క్ టీం అంతా కూడా వెళ్ళి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కృప.